హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పలహారంగా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ తయారు చేస్తున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీనిలోకి ఒక స్పెషల్ పొడి తయారు చేసి వేసి చేసాము అంటే కనుక ఈ ఉగ్గాని బజ్జీ చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. అలాగే చాలా ఇష్టంగా తింటారు కూడా, చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఈ ఉగ్గాని బజ్జీ తయారు చేసుకోవడం కోసం నేను ఒక 1/2 కిలో మరమరాలు తీసుకున్నానండి. ఈ మరమరాల్లో మనం వాటర్ వేసుకుని ఈ మరమరాల్ని తడిపి పెట్టుకోవాలి. వాటర్లో మరమరాలు వేసిన తర్వాత ఎక్కువసేపు నాననివ్వకూడదండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మరమరాల్ని తడిపి వెంటనే వాటర్ని అంతా ఇలా పిండేసుకుని పక్కకి పెట్టుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతాయండి మరమరాలు, ఎక్కువగా నానకూడదనమాట. ఇలా మరమరాలను తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి స్పెషల్గా ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు, అంటే ఏపుడు శనగపప్పు అంటారు కదా, మనం చట్నీలకు అది వాడతాము. ఆ పప్పు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి కాస్త ఆయిల్ వేసుకోవాలి. అంటే నేను ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసాను. ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి ముక్కలు వేసి ఇవి కొంచెం చిటపటలాడుతూ ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఉల్లిపాయలు సగం వరకు వేగితే సరిపోతాయండి, మరీ ఎక్కువగా వేగిపోని అవసరం లేదు. ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఇవి మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. ఇవి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని 1 కప్పు వరకు వేసుకోండి. నేను మీడియం సైజు టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇవి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం తడిపి పెట్టుకున్న ఈ బొరుగుల్ని, అంటే మరమరాలని వేసేసుకోవాలండి. ఇది అంతా కలిసేటట్టుగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్పెషల్గా తయారు చేసుకున్న ఈ పుట్నాల పప్పు పొడి ఉంది కదండి, ఆ పొడి వేసుకుని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలిపేసుకోవడమే. ఇంతేనండి. దీనిలోకి చక్కగా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు కానీ లేదా ఆనియన్ పకోడీ, అంటే ఉల్లి పకోడీ కానీ పెట్టుకుని అంచుకి తింటే చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. నేను ఇలా ప్రిపేర్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కాంబినేషన్గా నేను ఉల్లిపాయ పకోడీ తయారు చేస్తున్నానండి. బౌల్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తురుముకున్న అల్లం కొద్దిగా వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసేసి ఈ ఉల్లిపాయల్లో నుంచి వాటర్ బయటకు వచ్చేటట్టుగా ఇలా చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయల్లో నుంచి వచ్చే తడితోటి పిండి మనకి చక్కగా కలుస్తుందండి. మీరు ముందే నీళ్లు పోసేసారనుకో, ఉల్లిపాయల్లోంచి వచ్చే తడితోటి మనం పోసే నీళ్ళతోటి పిండి జారైపోతుందండి. అలా జారుగా అయిపోతే పకోడీ ఆయిల్ పీల్చేస్తుంది. అలా కాకుండా ఉల్లిపాయలను ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఉల్లిపాయల్లోంచి వచ్చే వాటర్ తోటే మనకి పిండి అనేది చక్కగా కలుస్తుంది. అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు చిలకరించుకుని పిండిని ఇలా కలిపేసుకుని ఇలా పకోడీ కింద వేసుకోవడమేనండి. నేను పిండి కలిపేటప్పుడే ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిలే పెట్టుకున్నానండి, కొంచెమే చేస్తున్నాను కదా అని చెప్పి. ఇలా 4 పకోడీలు వేసుకుంటే ఒక 2 సార్లు కింద వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమేనండి. ఇలాగే మిగిలిన పిండితో కూడా పకోడీని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 సార్లు కింద ఈ పకోడీ వేసుకున్నానండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయి తీసేసుకున్నాను. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ ఉగ్గాన్ని తింటూ మధ్య మధ్యలో ఈ పకోడీ నంచుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా క్విక్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి
మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.